ముందుగా గోబీ కర్రీ చేస్తున్నాను. గోబీ ఆలు పాలక్ వేసి చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఆవాలు వేయట్లేదు. జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, ఇంకా కరివేపాకు ఇవి వేసాను. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేస్తున్నాను. యాక్చువల్గా ఇది చపాతీలోకి మా హస్బెండ్ కోసమని చేస్తున్నాను. ఇది వెనస్డే బ్లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసామంటే సీరియలే, ఇంక వేరేం చేయలేదన్నమాట. నైట్ అంటే ట్యూస్డే చూసారు కదా మీరు, స్కూల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉన్నింది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాక లేట్ అయిపోయిందనమాట. మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఉన్నింది, వచ్చాక చికెన్ చేశాను. ఇంకా ఎగ్ బోండా చేశాను అనమాట. సో అందుకని ఇప్పుడు ఓపిక లేదు. సో కర్రీ చేసేస్తున్నాను. ఆనియన్ వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి వేయించుకున్నాక గోబీ వేసి కలిపేసి ఒక 2 minutes మూత పెట్టి ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో పాలకూర వేస్తున్నాను. సో నేనంతా అంటే ట్యూస్డే మొత్తం అంతా క్లీనప్ చూపించాను, ఫేస్ క్లీనప్ ప్లస్ స్కూల్లో అంతా చూపించాను. అది ఎడిటింగ్కి 2 videos అయిపోయాయి. ఇంకా నైట్ మళ్ళీ ఇంకేం షూట్ చేస్తాంలే అని అవి షూట్ చేయలేదన్నమాట, చికెన్ కర్రీ ఇంకా ఎగ్ బోండా. సో కాబట్టి షూట్ చేయలేదు. యాక్చువల్గా అది ఇప్పుడు వాడతాను నేను, చూడండి. ఈ టైంలో కారము ఇంకా ధనియాల పొడి మాత్రం వేసుకున్నాను. ఇది కాస్త కలుపుకోవాలి. ముందు కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇది ఆలు అండి, చిన్న ముక్కలుగా కట్ చేసి పీల్ తీసి నేను మైక్రోవేవ్లో ఉడికించాను. యాక్చువల్గా ఎప్పుడు మైక్రోవేవ్లో చేయను, పొద్దున కదా టైం లేదు కాబట్టి గబుక్కన అయిపోతుందని ఒక 5 to 7 minutesలో ఉడికిపోతుంది. ఇది వాటర్లో వేసి ఉడికించాను. ఇప్పుడు వాటర్ తీసేసి దీంట్లో యాడ్ చేశాను. గబా గబా అయిపోతుంది కర్రీ అని. ఇంకా నెక్స్ట్ ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు పొడి అండి, ఇది ఇండియా నుంచి వచ్చింది, అమ్మ పంపించింది అనమాట. కరివేపాకు పొడి ఇది వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా కర్రీస్లలో కరివేపాకు పొడి వేసుకుంటాం కదా, అంటే కొన్నిటికి సూట్ అవుతుంది, కొన్నిటికి సూట్ కాదు, కానీ ఇందులో బాగానే ఉన్నింది. ఇది ప్లస్ చపాతీకి ప్లస్ అన్నంకి, అంటే ఏదైనా చారు చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నానికి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు తొందరగా వచ్చేస్తారు పిల్లలు, అదే రిలీజ్ అనమాట. ఇది డ్రైగానే వస్తుందండి కర్రీ, చూసారా, చూపిస్తాను చూడండి. డ్రైగానే వస్తుంది, వాటర్ ఏమి ఉండదు, వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా మనము. సో పర్ఫెక్ట్ కాంబినేషను. సో ఇది చేసిన తర్వాత చపాతీ చేశాను. చాలాసార్లు చూపించాను కదా చపాతీ. ఇంకా ఇది మా హస్బెండ్ బాక్స్కి అనమాట, ప్లస్ ఉంటే నైట్కి వస్తుందిలే అని చేసి పెట్టాను. నెక్స్ట్ ఇదేంటంటే స్వీట్ రోల్స్ అని దొరుకుతాయి, కాస్ట్కోలో ఉంటాయి. అంటే ఇవి మన ఇండియాలో స్వీట్ బన్స్ ఉంటాయి కదా, అలాగా స్వీట్గా ఉంటాయి. అంటే ఇక్కడ అన్నీ బ్రెడ్ కానీ ఏదైనా శాండ్విచ్ బ్రెడ్ లాగే దొరుకుతుంది, అంటే సాల్టీనే దొరుకుతుంది కానీ స్వీట్ దొరకదు కదా, అది స్వీట్ అనమాట. ఇదేంటంటే ఎగ్ బోండా చెప్పాను కదా, ఎగ్ బజ్జీ అది చేసి ఉన్నాయి. సో దీనికోసమని బాక్స్కి ఇది పెడదాం అనుకున్నాను. ఈరోజు తొందరగా వచ్చేస్తారు కాబట్టి ఇంకా ఇవి ఎనఫ్, వాళ్ళకైనా ఫుల్గా అయిపోతుంది. అది మధ్యలో పెట్టింది నైట్ చేసిన చికెన్ అండి, అది బోన్లెస్ చికెనే. సో కాబట్టి ఫ్రై చేశాను, అది మధ్యలో పెట్టాను. ఇది ర్యాంచ్ వేస్తున్నాను, సింపుల్. మీరు కావాలంటే వేరే ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే ఈ మన కర్రీ అంటే కాస్త మనము కారము అవి వేసి చేస్తాం కాబట్టి ర్యాంచ్ దీనికి సూపర్గా సెట్ అవుతుంది, టేస్ట్కి పిల్లలకి నచ్చుతుంది మెయిన్. సో అందుకని సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. మనం చేసేది ఏం లేదు ఇక్కడ. యాక్చువల్గా అయితే సింపుల్గా ఊరికే అలా పెట్టేసి ఒక పని తగ్గిపోయింది అనిపించింది నాకు. ఎలాగో మధ్యాహ్నం వస్తారు, అంటే 2 తర్వాత వస్తారు, 2 o'clock వస్తారనమాట. సో తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి ఎలాగో లంచ్ చేస్తారు కాబట్టి ఇవి 4 ఇలా పెట్టేసి కాస్త క్యారెట్ కూడా పెట్టాను అనమాట. మన వడాపావు తెలుసు కదా అందరికీ, అలా చేద్దామని చెప్పి ఇది ఎగ్ బజ్జీ అండి, ఎగ్ బోండా. సో దీన్ని హాఫ్ ఇందులో పెట్టేసి, మామూలుగా అయితే గ్రీన్ చట్నీ వేస్తారు, మనం కావాలంటే గ్రీన్ చట్నీ లేదా పెస్తో ఉంది పెస్తో వేసుకోవచ్చు, లేదా
ఐడియా చెప్తున్నాను మీకు. ఇంకా మామూలుగా మనం తినేది ఎలా తింటాం మీకు గుర్తుందా అంటే ముంబైలో కానీ వడాపావ్ వీటిలో ఏమిస్తారు, ఇదే కారం వేసిస్తారు, వెల్లుల్లి కారం ఇలా వేసిస్తారు. సో పిల్లలు తినారు కాబట్టి ఇష్యూ పర్వాలేదండి, తింటాడు కాబట్టి ఒక దాంట్లో మాత్రం వేసాను, మరీ ఎక్కువ అవుతుందేమో అని. 2 ఎగ్ పెట్టాను, 2 ఇవి పెట్టాను. ఎగ్ మా చిన్నవాడు తినడు, వాడితో పెద్ద బాధ నాకు. ఎగ్ తినాలంటే వెరైటీగా చేసి పెట్టాలి వాడికి, ఎగ్ తినడు. ఇదే పెద్ద ప్రాబ్లం వాడితో. సో ఇంకా వీటికి క్యారెట్ పెట్టాను అనమాట. ఇక నేను మధ్యాహ్నానికి పెసరపప్పు చారు చేశాను. పెసరపప్పు ఫుల్ ఉడకపెట్టాను, కాకపోతే దాంట్లో సగమే తీసి చారులాగా చేశాను. ఏం లేదు, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అంతే అండి వేసేది, ఏం వేయను, కొత్తిమీర అంతే ఇందులో వేసేది. సింపుల్గా అయిపోతుంది, కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. ఎండాకాలంలో ఇలాంటి తినడం చాలా బెస్ట్. ఆల్రెడీ నేను చేసి చూపించాను, బ్లాగ్స్లో ఉంటుంది చూడండి. ఇక నెక్స్ట్ పిల్లల్ని పిలుచుకురావడానికి వచ్చానమాట. చాలా చాలా అసలు కామ్గా ఉంటుంది ఇక్కడ. నేను మ్యూట్ చేయకుండా చూపిస్తాను చూడండి. ఇదేంటంటే కొత్తగా పెట్టారు ఇక్కడ, టేక్ ఏ బుక్ అండ్ షేర్ ఏ బుక్ అని. లైబ్రరీ వాళ్ళు పెట్టారనమాట. మనం కావాలంటే తీసుకొని వేరే మన బుక్ ఎక్కడైనా పెట్టచ్చు. నాకు క్లియర్గా అర్థం కాలేదు దీని గురించి, ఇప్పుడే చూస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఈ మధ్య పెట్టారు ఇక్కడ, నాకు ముందు ఇలా ఉంటుందని కూడా తెలీదు. మరి మన బుక్ ఇక్కడ పెట్టాలనో లేకపోతే అదేంటో నాకు అర్థం కాలేదు. కానీ టేక్ ఏ బుక్ అండ్ షేర్ ఏ బుక్ అని ఉంది. సో చదువుకోవచ్చు కావాలంటే ఇక్కడ నిల్చొని. మొత్తం చూసారా ఎంత కామ్గా ఉందంటే. నేను మాట్లాడను, చూస్తూ ఉండండి, బస్సు వస్తుంది చూడండి. వచ్చేసారు చూడండి. ఇక నెక్స్ట్ మీకు స్ప్రింగ్ చూపిస్తాను. చూసారా, ఆకులు వస్తూ ఉన్నాయి, మొగ్గలు వస్తూ ఉన్నాయి, యాక్చువల్గా పువ్వులు వస్తాయి అన్నమాట ఈ చెట్లకి. చాలా చాలా అందంగా ఉంటుంది. ఇవేమో పింక్, ఇలా వస్తాయి వైట్ ఫ్లవర్స్, చూసారు కదా, ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా తక్కువే ఉన్నాయి, మిగతా చూపిస్తాను, వెళ్ళే దారిలో ఉంటాయి. అసలు ఎంత బాగుంటుందో. ఇదేమో వైట్, ఇంకా అన్ని మొగ్గలు వస్తూ ఉన్నాయి. స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది, కాకపోతే ఇంకా చలి తగ్గలేదు, బాగా చల్లగానే ఉంది. చూసారా అలా వస్తాయి. ఆకుల కంటే ముందు పూత అనుకుంటాను ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు. స్విమ్మింగ్ పూల్ అని అడుగుతూ ఉన్నాడు వీడు. ఆ వెనకాల చూసారా, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, ఫుల్ వైట్ ఫ్లవర్స్తో. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఇంకో చెట్టు చూడండి, చామంతి పూల్లా కనబడుతున్నాయి కదా, కానీ కాదు, భలే ఉంటాయి అసలు. మొత్తం చెట్టు నిండా అసలు ఫుల్ ఫ్లవర్స్. అబ్బాబ్బా చూడ్డానికి భలే ఉంటుంది. కలర్స్ ఉంటుంది. పింక్ కలర్ అయితే సేమ్ రోజెస్ లాగే కనబడతాయి. యాక్చువల్గా ఇది ఇన్స్పైరింగ్గా చేసుకుని నేను ఇంట్లో 2 years బ్యాక్ ఒకటి చేశాను అనమాట. చూసారా,
కరెక్ట్గా మేము ఇక్కడ ఈ ఏరియాకి వచ్చింది మార్చ్లోనే, ఈ టైంలోనే. ఇక్కడే చూసాను ఇలా ఫ్లవర్స్. చూసి వెంటనే ఒకటి చేశాను నేను. అది మీకు ఇంటికి వెళ్ళాక అది చూపిస్తాను, చూడండి. 2 years అయిందండి. ఏమీ లేదు, బయట ఇలాంటివన్నీ ఏరుకొని వచ్చి పుల్లలు, వాటికి ఇది డాలర్ ట్రీలో కొన్న బంచెస్ అనమాట. అవి తీసేసి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం వీటికి పెట్టారు అనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు భలే ఉంది అని. సింపుల్గా ఊరికే అక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్ అట్లా పెట్టాను అంతే. ఇవన్నీ మామూలుగా ఇవే, ఊరికే బయట దొరికిన ఇవే అనమాట. మట్టిలోనే కూర్చాను. ఇవేమో డాలర్ ట్రీలో తీసుకున్న బంచిది. ఇది మట్టి మామూలు మన బయట ప్లాంట్స్కి వేసాం కదా, ఆ మట్టే వేసేసి దాంట్లో ఊరికి అలా గుచ్చి పెట్టాను. కింద ఇదేమో ఐకియాలో తీసుకున్నది అది. ఇంకా కింద అదేమో కార్క్ బోర్డు ఉంటుంది కదా, అదనమాట. ఇదో పెద్ద ఏదో అని అనట్లేదు, సడన్గా గుర్తొచ్చింది. బయట ఫ్లవర్స్ అవి చెట్లు చూపించాను కదా, ఇంట్లో చేసేది గుర్తొచ్చింది. సో అంతే చూపిస్తున్నాను అంతే. యాక్చువల్గా నేను చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, కాకపోతే మెల్లిగా చూపిస్తానండి అన్నీ. ఓకే, మరి ఇదేమో కేవలం పొంగనాల కోసమే కొంచెమే చేశాను పిండి సూపర్గా పులిసిపోయింది. సో ఇంకా ఫర్మెంట్ అయింది, పొంగనాలు చేస్తున్నాను. ఇది అంటే పిల్లలు ఆనియన్స్ అవి తీసేస్తారు కదా, దానికి ఇది ఒక మంచి ఐడియా అండి. యాక్చువల్గా మా అమ్మ చేస్తుంది అనమాట. ఆవాలు, జీలకర్ర, ఆనియన్లో మీ ఇష్టం. అంటే ఈ మినపప్పు వేసాను, శనగపప్పు తర్వాత వేస్తాను, పచ్చిమిర్చి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే అసలు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు అవి నానపెట్టిన శనగపప్పు వేస్తున్నాను. ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటాను. ఉప్పు వేయాలి అంతే, పచ్చిమిర్చి ఉప్పు వేస్తున్నాం అంతే. ఇది తీసుకెళ్ళి పిండిలో వేసేసి కలిపేస్తాను. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోండి, అంటే కాస్త పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేస్తే మగ్గిపోతుంది అనమాట. ఆనియన్ మనకి పిండిలో వేసిన ఆనియన్ లాగా అంటే ఇట్లా గట్టిగా ఇదిగా ఉండదు, పచ్చిది కాదు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు పిల్లలు పారేయరు, కరెక్ట్గా తింటారు. కొంచెం కొత్తిమీర వేసాను అంతే. ఇది తీసుకెళ్ళి ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి నేను పిండిలో కలుపుకుంటాను. ఇదే పిండితో మీరు దోశల్లాగా వేస్తే, అదే ఊతప్పల్లాగా కూడా వేసేసుకోవచ్చు. పిండిలాగా పెట్టినా ఏం ప్రాబ్లం ఏం రాదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days వరకు ఏం పాడేం అవ్వదు, బాగానే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా ఎంతమంది పసుపు వేసి చేసుకుంటారు? మా ఇంట్లో అయితే పసుపు వేసి చేసుకుంటాము. ఆ కలర్ కానీ ఇది కానీ చాలా నచ్చుతుంది. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. తర్వాత ఇక్కడికి మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు పసుపు వేసుకోరనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు అందరికీ నచ్చింది పసుపు వేయడము, వాళ్ళు వేసుకోరంట. సో వాటి సైడ్ అంటే మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారంట. పొంగనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు, నేను పెళ్ళైన కొత్తలో చేస్తే పొంగనాలు బాగా గుర్తుపెట్టుకున్నారనమాట. అంటే పసుపు వేసి చేస్తాము అన్నట్టు, బాగా చేస్తుంది అని. ఇదొకటి బాగా పేరు వచ్చింది, ఆనియన్ వేయించి వేయడము, ఇలాగా చేయడము. ఇక్కడ మీరు దీంతో పాటు ఇచ్చిన అది పుల్ల పోతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు. ఇలా పుల్లలు ఉంటే కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు, పెన్నం పాడవకుండా ఉంటుంది. సో నేను 2 sides మళ్ళీ కలుస్తాను, కొంచెం క్రిస్పీగా రావడానికి. క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది అనమాట. సో అందుకని ఈరోజు డిన్నర్కి ఇదే. యాక్చువల్గా మధ్యాహ్నం అంటే పొద్దున్న చేసిన గోబీ ఉనింది, చారు ఉనింది. సో కాబట్టి సరిపోయింది, ఇంకా మధ్యాహ్నం తినేసాము. నైట్కి పిండి ఎప్పుడైనా దోశ వేసుకుంటే తర్వాత తిందాంలే అనే ఫీలింగ్ వస్తుంది పొంగనాలకి, కానీ లేదు, పొంగనాల కోసమే అన్నట్టు చేశాను, తినాలనే, అది ఇష్టం అన్నమాట. సో ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టం కమెంట్లో చెప్పండి, ఓకేనా. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.